అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో టీడీపీ తరపున బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అలాగే జనసేన తరపున నాగబాబు, బీజేపీ తరపున సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరంతా ఏకగ్రీవం అయ్యారని ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి ప్రకటించారు. అలాగే ఎన్నికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. వాటిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు. పూర్తి వివరాలని సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఏదైతే ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా వాళ్ళు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికారు. ఈ మేరకు కూడా ఎన్నికల సంఘం కూడా వాళ్ళకి ధృవపత్రాలు మంజూరు చేస్తూ జారీ చేసింది. అయితే ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి బీద రవిచంద్ర, అలాగే బీటీ నాయుడు ఇద్దరు కూడా, అలాగే కావలి గ్రీష్మ ఈ ముగ్గురు కూడా టీడీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికారు. అలాగే జనసేన నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికారు. అలాగే బీజేపీ నుంచి కూడా సోము వీర్రాజు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు, ఈ 5 మంది ఎమ్మెల్సీల పదవి రేపు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో శాసనమండలి చైర్మన్ సమక్షంలో కూడా వాళ్ళు 5 మంది కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా శాసనమండలి కార్యాలయం ఏర్పాట్లు చేసి ఇప్పటికే శాసనమండలి ఏదైతే 5 ఎమ్మెల్సీగా ఎన్నికారో వాళ్ళకి సమావేశం ఇచ్చింది. వాళ్ళు రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ 5 మంది కూడా రేపు శాసనమండలి చైర్మన్ సమక్షంలో కూడా వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. అయితే గత 5 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా మార్చి 29 కూడా వాళ్ళ పదవీ కాలం ముగియడంతో వాళ్ళు అధికారికంగా రేపు ఈ రోజుతో నుంచి వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే రేపు ముహూర్తం బాగుండడంతో రేపు వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. చైర్మన్ సమక్షంలో ఈ 5 కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక వాళ్ళు నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో శాసనమండలిలో కూడా వాళ్ళు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. చందు. రైట్, థ్యాంక్ యూ.